హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫామ్ రుచులు. ఇవాళ మనం చేసే ఐటమ్ బోన్లెస్ చికెన్ కబాబ్. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో, అది కూడా మా ఫామ్లో, మా టెర్రస్ ఫామ్లో. చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. చికెన్ కబాబ్ పౌడర్ కూడా కొంచెం తీసుకొని మిక్సప్ చేస్తున్నాను బాగా. సో మనం నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే దీంట్లో వేరే కారము, పసుపు, ఉప్పు ఇట్లాంటి 1 by 1 యాడ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. బయట ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో అని మన డౌట్. అన్నీ కలిపినాక ఈ బోన్లెస్ చికెన్లో నెక్స్ట్ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 3 to 4 hours పెడితే సాఫ్ట్గా అయ్యి బాగుంటుంది కబాబ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఫామ్లో వెళ్ళి ఏం చేశానంటే బనానా లీవ్స్ తీసుకున్నా, అరిటాకు. ఎందుకంటే సెంటిమెంట్ కదా, అరిటాకులో ఏం తిన్నా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో నుంచి ఆ వేడికి జ్యూస్ బయటకు వస్తుంది. ఆ జ్యూస్ మన హెల్త్కి మంచిదని అంటారు కదా అరిటాకులో ఉండేది. దానికి ఇది కట్ చేస్తాను, ఆకుని పెద్దగా కట్ చేసుకొని ఫామ్లో ఈ చికెన్ని దాంట్లో వేస్తాను, బోన్లెస్ చికెన్ని. దీన్ని తీసుకెళ్ళి ఇలానే ఎయిర్ ఫ్రైలో పెడతాను. చూడండి మా ఫామ్ ఎలా ఉందో. ఈ టెర్రస్ ఫామ్ అంటాం మేము. సో ఇలా కూర్చొని తింటా ఉంటే మనకి వనభోజనాలకు వెళ్తారు కదా కార్తీక మాసంలో, అలాంటి ఫీలింగ్ వస్తుంది మనకి కదా. మంచి క్లౌడీగా ఉంది బెంగళూరు వెదర్ ఇవాళ. సో నేనేం చేస్తానంటే లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో ఎక్కువ ఆయిల్ మనం ఆయిల్లో ముంచట్లా, డీప్ ఫ్రై చేయట్లా ఆయిల్లో. సో పైన లైట్గా ఆయిల్ రాస్తుంది, ఎందుకంటే మాడిపోకూడదు మళ్ళీ ఎయిర్ ఫ్రైలో పెట్టినప్పుడు ఆ హాట్ ఎయిర్కి. సో లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ ఆకుని ఇట్లానే తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తున్నాను. ఎయిర్ ఫ్రైలో మనం 200 degrees సెంటిగ్రేడ్లో పెడితే బెటర్. యాక్చువల్గా 200 degrees 25 minutes పెట్టాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎయిర్తోనే అది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో 25 minutes పెట్టినాక 200 degreesలో అప్పుడు తీసుకోవచ్చు బయటికి. మధ్యలో ఒకసారి ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది అని చెప్పేసి. చెక్ చేసి తిప్పుతూ ఉండాలి ఆ ముక్కల్ని, పైకి కింద తిప్పితే కొంచెం బాగా ఫ్రై అవుతూ ఉంటుంది అన్ని విధాలుగా. సో అడ్డాకు చూసారా ఇట్లా హీట్కి అట్లా కాలినట్టు అయిపోయింది. సో మీరు చూస్తే టెంపరేచర్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ 25 minutes అయినాక కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, తింటానికి రెడీగా ఉంది. సో తీసి నేను టిష్యూ పేపర్లు వేసాను. ఫామ్లో కూర్చొని మా అబ్బాయి నేను కొంచెం టమాటా కేచప్ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. సో ఇలా మనం ఓన్గా చేసుకొని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఇంట్లోనే స్నాక్స్ తింటే మంచి ఆయిల్ వేసుకొని మంచి ఇంగ్రీడియంట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.